హాయ్ అండి. వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక హెల్తీ రెసిపీ చూపిస్తాను. స్టీల్ కట్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీనికి మనం ముందు ఓట్స్ని 1 అవర్ ముందే 1 ఆర్ 2 అవర్స్ ముందు మనం నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. బఠానీ ఓట్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో అల్లము, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఏమన్నా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఈరోజు ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ లేవు, సో నేను అందుకే ఓన్లీ బఠానీనే యూస్ చేశాను. క్యారెట్స్, బీన్స్ అలాంటివి కూడా యూస్ చేయొచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండి, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ మనం ఇంకా ఆనియన్స్, టమాటో, ఇంకా బఠానీ అన్నీ వేసి మనం అవి కూడా ఫ్రై అయిన తర్వాత యాక్చువల్గా రోల్డ్ ఓట్స్ అని ఎక్కువ మంది యూస్ చేసేది రోల్డ్ ఓట్స్ అండి. బట్ యాక్చువల్గా రోల్డ్ ఓట్స్ కంటే కూడా స్టీల్ కట్ ఓట్స్ ఇంకా మంచిది. రోల్డ్ ఓట్స్ అనేది కొంచెం ఇంకా ప్రాసెస్ చేస్తారు. అసలు యాక్చువల్ ఒరిజినల్ అయితే మాత్రం స్టీల్ కట్ ఓట్స్ అంటే దీనికి ఇంకా ఎక్కువ ప్రాసెస్ చేయరు. జనరల్గా నార్మల్గా ఓట్స్ ఎట్లా ఉంటాయో దాన్నే మనకు చిన్న మిషన్ ద్వారా చిన్న పీసెస్ చేసి డైరెక్ట్ మనకి ఇచ్చేస్తారు. సో దీంట్లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ప్రాసెస్ అవ్వదు కాబట్టి దీంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఏమీ పోవు, అలానే ఉంటాయి. సో మనం బెటర్ టు యూజ్ స్టీల్ కట్ ఓట్స్ అండి. అవి తింటే మనం ఇంకా హెల్త్కి ఇంకా చాలా మంచిది. చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, కొలెస్ట్రాల్కి మంచిది, అన్నిటికీ చాలా మంచిది. సో మనం వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకుంటే ఇంకా మంచిది. సో ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను కదండి. నేను యాక్చువల్ 2.5 గ్లాసెస్ ఓట్స్ తీసుకున్నాను. దానికి నేను 6 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను అనమాట. 1 గ్లాస్ ఓట్స్కి 2 గ్లాస్ వాటర్. ఇంకా మనకు కొంచెం మెత్తగా కుక్ అవ్వాలనుకుంటే ఇంకో 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా అయితే 1 గ్లాస్ ఓట్స్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ ఉప్పు ఇవన్నీ వేసి మిక్స్ చేసి మనం విజిల్స్ ఒక 2 to 3 విజిల్స్ ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. హై ఫ్లేమ్ పెడితే ఇది మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి 3 విజిల్స్ వచ్చే వరకు. సో ఇది చూసాం కదండి, ఇది బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత మనకి ఏమన్నా ఇంకా ఎక్సెస్గా వాటర్ ఉందనిపిస్తే ఇంకా కాసేపు స్టవ్ మీద పెట్టుకొని అది థిక్ అయ్యే వరకు మనం ఇంకా బాయిల్ చేసుకోవచ్చు దాన్ని. తర్వాత మనం దీంట్లో వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నాకు థిక్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఎక్కువ థిక్ అయిపోతే బాగా గట్టిగా ఉంటుంది కొంచెం, అలాగని మరీ లూజ్ ఉంటే వాటరీగా ఉంటుంది. సో మనం కన్సిస్టెన్సీని కరెక్ట్గా చూసుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. హెల్త్కి చాలా మంచిదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో. చాలా హెల్తీ రెసిపీ అండి, హెల్త్కి చాలా మంచిది. అమెజాన్లో కూడా దొరుకుతాయి స్టీల్ కట్ ఓట్స్. మేమైతే అమెజాన్లోనే తీసుకుంటాము ఈ ఓట్స్ని. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో లెమన్ పిండుకొని తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇదే అండి. సో చూసారు కదండి ఒక హెల్తీ రెసిపీని. సో మీకు ఇంకా ఇలానే హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి రెసిపీ మీకు నచ్చిందా లేదా అని.
ఇంకా హెల్తీ రెసిపీస్ కోసం మీకేమైనా వీడియోస్ చేయాలంటే కమెంట్ చేయండి నాకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.